ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించుకుంటూ చేయూత సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తున్న వారు అభినందనీయులని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. రోటరీ చేయూత భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తొలుత దీపావళి సామాన్లు మరియు కొత్త బట్టలు విద్యార్థులకు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించుకుంటూ సమాజ సేవ చేస్తున్న అందరికీ అభినందనలు అని అన్నారు. విరామ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యా, వైద్య, క్రీడా, వ్యవసాయ, ఉపాధి వంటి అనేక రంగాల చేయూత సభ్యులు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నిస్వార్థంగా చేయూత సభ్యులు తమ వంతు సహాయ సహకారాలను సమాజానికి అందిస్తున్నారన్నారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ దీపావళి సందర్భంగా ప్రత్యేక పిండి వంటలను, రుచికరమైన భోజనాన్ని భార్గవి తయారు చేయించగా ఆ పదార్థాలను విద్యార్థులకు స్వయంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ వడ్డించడం జరిగింది. వ్యవస్థాపకులు డాక్టర్ ఎం రవికుమార్ అంకిత భావాన్ని ప్రశంసిస్తూ ఉద్యోగులందరినీ సేవా కార్యక్రమాల్లో భాగంగా చేయడమే కాక కుటుంబంలో జరిగే వివిధ పండుగ కార్యక్రమాలను చేయూత భవన్లో నిర్వహించుకుంటూ విద్యార్థులకు తామంతా అండగా ఉన్నామన్న భావన కల్పించడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రవికుమార్, కార్యదర్శి అలీం, కాకినాడ జిల్లా అధ్యక్షులు సురభి శారద, మహిళా విభాగ చైర్మన్ అంగడ లక్ష్మి, ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, సహాయ అధ్యక్షులు భాష సుబ్బారావు, శాంతి, సత్యకీర్తి, వాణి, అంబటి కిషోర్, మాధవ్, సత్య, భాలు, జగదీష్, వెంకట్, వెంకన్న, సత్యబాబు, గణేష్, భార్గవ్, జిలాని తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి గతంలో కూడా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం, అలాగే ఈ రోజున కూడా మరి దీపావళి సందర్భంగా నూతన వస్త్రాలు, అలాగే క్రాకర్స్, చిన్నపిల్లలకి సంబంధించిన బాణాసంచాన్ని తీసుకుని స్వయంగా ఇచ్చేసి పిల్లలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా చెప్పాను, మానవత్వం రాజకీయాల్లో ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటుందో, మరి మన రాజశేఖరం గారు మానవత్వం ఉన్న వ్యక్తి. మనకి అన్ని విధాలుగా కాకినాడ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదలకు కానీ, అలాగే అత్యవసర సమయాల్లో ఎవరైనా అవసరం అనగానే తక్షణమే స్పందించే గుణం ఉన్న మన రాజశేఖరం గారికి మరి మన చేయూత సంస్థ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో చక్కటి విందుని ఏర్పాటు చేసి, అలాగే చిన్నారి సంతోషంగా వారి మోములో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం గారికి మా చేయూత సంస్థ చిన్నారుల తరఫున, సభ్యుల తరఫున, అలాగే మన రోటరీ చేయూత భవన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ, పిల్లలకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పిల్లలు వారు ఈరోజు ఏదైతే చేయూత సంస్థ మరి ఎంతో బాధ్యతగా వీళ్ళందరూ కూడా మరి ఇంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ భవిష్యత్తుకి మరి నిరంతరం మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మేము సైతం మరి సమాజంలో ఎంతో కొంత ఉపయోగపడాలని మరి ఏదైతే సంస్థ నిర్వహిస్తున్నారో అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా బాలబాలికలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో భవిష్యత్తులో మరిన్ని వెలుగులు నిండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంస్థ చేసే ఏ కార్యక్రమం అయినా సరే మేము తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తాము. తప్పనిసరిగా మరి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండి బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లల ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.